హాయ్ అండి. ఈరోజు సండే ఎంత పని ఉంటుందో తెలుసు కదండి. ఈరోజు సండే ఎంత పని ఉన్నా కూడా నేను కష్టపడి ఈ వీడియో అయితే ఈ లాంగ్ వీడియో అయితే ఏదోలా సెట్ చేశాను అనమాట. నేను కష్టపడిన కష్టం అంతా ఈరోజు వేస్ట్ అయిపోతుంది అనమాట. అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను రండి. ఈ వీడియోకి అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేద్దామనేసరికి వాయిస్ ఓవర్ రికార్డ్ అయిందో లేదని చెక్ చేస్తే వాయిస్ ఓవర్ రికార్డ్ అవ్వలేదన్నమాట. ఈ మధ్యన ఈ మైక్ ఎందుకో పని చేయట్లేదు. వాయిస్ ఓవర్ రికార్డ్ అవ్వలే. అయ్యో జస్ట్లో మిస్ అయిపోయాను. అనవసరంగా వాయిస్ ఓవర్ లేకుండా అప్లోడ్ చేసేద్దాను అయ్యో అనుకొని మళ్ళీ రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు సండే కాబట్టి అందులో ఉదయాన్నే వర్షం కూడా వచ్చింది. మేమైతే హ్యాపీ. ఎందుకంటే అసలు ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టు ఉంది. అసలు ఎండే ఎండ అనమాట. అసలు ఒక చుక్క వర్షం కూడా పడట్లేదు. ఇంక నేనైతే ఈరోజు ఉదయాన్నే వర్షం పడింది కాబట్టి వేడివేడిగా అంబలి చేసాను, రాగి అంబలి, అలాగే సేమియా ఉప్మా కూడా చేసాను. మా బావ రైతు బజార్ కూడా వెళ్ళి వచ్చారనమాట. నేనైతే అడుగుతున్నాను, ఏంటి బావ నేను చెప్పిన కూరగాయలు ఒకటి కూడా తీసుకురాలేదు, నీకు నచ్చినవి తెచ్చామంటే నాకు నచ్చినవి తెస్తే నీకు నచ్చట్లేదు కదా, అందుకే ఏ ఒకటి తెచ్చాను, ఏదో ఒకలాగా ఈ వారానికి సరిపెట్టే అంటే సరే అని చెప్పేసి అన్నాను. ఈరోజైతే మా పిల్లల కోసం కొబ్బరి అన్నం చేస్తున్నాను అనమాట. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను, అలాగే ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరి పాలు అయితే రెడీ చేశాను అనమాట. 2 గ్లాసులు బాస్మతి రైస్కి నేను 3.5 గ్లాసుల కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను. మనకి నచ్చితే ఫలసామాన్లు వేసుకోవచ్చు, అదే మసాలా దినుసులు వేసుకోవచ్చు, లేకపోతే లేదన్నట్టు. తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత అంటే కొంచెం పొంగినప్పుడు మనమైతే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే డాల్డా కూడా వేస్తారనమాట. నేనైతే డాల్డా వేయకుండా ఆయిల్ అయితే వేసాను. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను అనమాట ఇందులో. ఇంక మా పిల్లల కోసం ఈరోజు కొబ్బరి అన్నం రెడీ చేసేస్తున్నాను అనమాట. వర్షం అయితే కాసేపే వచ్చింది. తర్వాత అయితే మామూలు ఎండే అనమాట. మనకే ఎంత కష్టంగా ఉందంటే రైతులకి ఇంకెంత కష్టంగా ఉంటుందో కదా. నేనైతే ఈరోజు ఇంక కొబ్బరి అన్నంలోకి మా పిల్లలకి వేడివేడిగా చికెన్ కూడా చేసాను అనమాట. ఇంక ఈరోజు అయితే మాది కొబ్బరి అన్నం, అలాగే చికెను. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మా పిల్లలకి భోజనం పెట్టేశాను, మా ఆయన గారికి భోజనం పెట్టేశాను. ఎంచక్కా ఇంట్లో పనులన్నీ చకచకా చేసి అలా కూర్చునేసరికి మళ్ళీ గోరింటాకు తెచ్చారనమాట. ఇంకా గోరింటాకు శుభ్రంగా క్లీన్ చేసేసి రుబ్బేసి మా పిల్లలకి అయితే పెట్టేశాను. అలాగే నేను కూడా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను. ఎందుకనో కానీ ఈసారి గోరింటాకు అంతగా పండలేదనమాట. ఎందుకంటే మా చెట్టు బాగా పొడుగ్గా ఎదిగిపోయింది, దానికి ఆకులు తక్కువ అని విత్తనాలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఈ మధ్యన సరిగ్గా కొయ్యట్లేదు ఆకులు, దానివల్ల విత్తనాలు వస్తున్నాయి. దానివల్ల అనుకుంటా బహుశా ఈసారి గోరింటాకు సరిగ్గా పండలేదు. కానీ ఆషాఢంలో ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి మేము కూడా ఆషాఢానికి గోరింటాకు పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఖాళీగా ఉంటారు కాబట్టి గోరింటాకు కూడా పెట్టేశాను. ఇంకా రేపు మండే ఇంకా అసలు పిల్లలకి ఖాళీ ఉండదు. ఎందుకంటే హోంవర్క్లు అయ్యి రాసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఆ పనిలో ఉన్నప్పుడు మళ్ళీ గోరింటాకు పెడతారా అంటే ఏమొస్తారా వాళ్ళు, అసలే హోంవర్క్లు రాసుకునే టెన్షన్లో ఉంటారు. మనం గోరింటాకు పెడితే అసలు బాగోదు కాబట్టి ముందుగానే ఈరోజు సండే అన్ని పనులు చకచకా అయిపోయినాయి అనమాట. ఇంక నేను కూడా గోరింటాకు పెట్టేసుకున్నాను. మీరు కూడా ఈ ఆషాఢానికి గోరింటాకు పెట్టేసుకున్నారండి. ఈ ఆషాఢానికి పెట్టుకోలేకపోతే శ్రావణ మాసంలో పెట్టుకోండి. నేను కూడా మళ్ళీ శ్రావణ మాసంలో పెట్టుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.